నమస్తే, వెల్కమ్ టు ఏవే టీవీ. ఏపీలో తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. మే 13వ తారీఖున చాలా అద్భుతంగా అటు తెలంగాణలో కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎన్నికలైతే మంచి పోలింగ్ నమోదైందని చెప్పేసి ఎన్నికల అధికారులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఏపీ విషయంలో ఇటు వైఎస్ఆర్సీపీకి ఇటు టీడీపీ కూటమికి అద్భుతమైనటువంటి పోటీ జరిగిందనేది మనం అన్ని మీడియా మాధ్యమాల్లో కూడా మనం చూసాం. ముఖ్యంగా ఈసారి ఏపీ ప్రజలంతా కూడా, ఏపీ ప్రజలే కాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక్కసారి ఈసారి కంపల్సరీ టీడీపీ కూటమి అక్కడ ఏపీలో అంటే విజయం సాధించాలని చెప్పి చాలా మంది కోరుకున్నారు. మనం చూసాం దాదాపుగా 22 లక్షల మంది హైదరాబాద్ నుంచి వెళ్ళి ఓటు తమ హక్కుని వినియోగించుకున్నారంటే ఈసారి ఓటర్లు ఎంత కసిగా ఉన్నారనేది నాకు అర్థమైంది. ఆంధ్రప్రదేశ్లో మనం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఒక నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గం. ఆ పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత గారు నిలబడ్డారు. ఇటు వేరే పార్టీల మాట అక్కడ వినిపించడం లేదు. కేవలం ఆ రెండు పార్టీల మధ్యనే పెద్ద పోటీ జరిగింది. సో ఎలాగైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని చెప్పేసి అధికార పార్టీ శతవిధాల ప్రయత్నాలు చేసింది. బట్ బ్యాలెట్ బాక్స్ లో మరి ఏముందనేది ప్రజలకే తెలుసు, ప్రజలే వేసిన ఓటర్లు తెలుసు. ఇప్పుడు మనం నెక్స్ట్ మంత్ 4వ తారీఖున మరి ఎవరు గెలుస్తారనేది మనం తెలిసిపోతుంది. కాబట్టి సో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు జరిగాయి. సో పవన్ కళ్యాణ్ వెనక మొత్తం యావత్ సినీ ప్రపంచమే కాదు, అదేవిధంగా ప్రజలు కూడా పెద్ద ఎత్తున గట్టి నిర్ణయంతో ఉన్నారు. ఈ రోజున మరి దాదాపుగా 50,000 మెజారిటీతో గెలుస్తారని కూడా చాలా సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. సో ముఖ్యంగా చూసుకుంటే జబర్దస్త్ నుంచి చాలా మంది కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా నిలబడ్డారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే కిరా కార్పి గారు చాలా అద్భుతమైనటువంటి తన అంటే మాటలతో అందరినీ కూడా ప్రత్యర్థుల్ని చిత్తు చేసేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మన ముందు స్టూడియోలో కిరా కార్పి గారు ఉన్నారు. అసలు నిజంగా మరి ఏపీ ఓటింగ్స్ దాని మీద, ఏపీలో జరుగుతున్నటువంటి ఆ ఓటింగ్ సరళి మీద మరి ఆయన ఏమంటారు, ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న, మిమ్మల్ని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం కానీ అసలు ఎక్కడ దొరకలేదు. సో మొత్తానికైతే ఎట్టకాలకి ఇప్పుడు స్టూడియోకి వచ్చాను. ఏంటన్నా ఏపీలో జరిగినటువంటి ఎన్నికల హడావిడి మీద ఏం చెప్పాలనుకున్నారు మీరు? ఏపీలో జరిగిన ఎన్నికల హడావిడి అనేది పూర్తిగా కూటమి వైపే మళ్ళింది. జగన్మోహన్ రెడ్డికి ఓటమి మాత్రం తప్పదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రజలందరూ చాలా చైతన్యవంతం అయిపోయినారు ఈసారి. మామూలు ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే పడిందో అందులో 2% తప్ప జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు కూడా పడలేదు. మిగతాదంతా జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీకి గుద్దిపడి తప్పారు. రెండో పాయింట్, ఇక్కడి నుంచి ఎవరైతే బయలుదేరి వెళ్ళారో, మన హైదరాబాద్ నుంచి బస్సులు పెట్టుకుని మరి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కేవలం వెళ్ళడానికి గల రీజన్ ఏంటంటే ఎక్కడ మనం వెళ్ళకపోతే కూటమికి ఏదైనా సమస్య వస్తుంది, మళ్ళీ ఆ మనిషి వస్తే ఎక్కడ రావణ కాష్టం అవుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా జనసేనకి, టీడీపీకి, బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. చాలామంది సర్వే కూడా నిర్వహించినారు. ఇక్కడ బస్సులు ఎక్కేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఛానల్స్ తీసుకున్నాయి. అందులో 99% ఉంది, 1% అనేది వాళ్ళ ఇష్టం అది. సో ఫస్ట్ ఆదిలోనే ఇవి రెండు గట్టి దెబ్బతేలింది వైఎస్ఆర్సీపీకి. మూడోది ఏంటంటే ఇంతకుముందు తన పథకాలు కావచ్చు, పథకాలు ఏ ప్రభుత్వం అయినా సరే ఎంతో కొంత మిస్ అవుతుంటాయి. 100% పథకాలు చేయలేకపోవచ్చు. ఇప్పుడు పరిస్థితుల ప్రభావం కావచ్చు, వచ్చే విధులు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎట్లా వీళ్ళకి ఇంత విపత్తు రావడానికి గల కారణం ఏంటంటే వీళ్ళ పర్సనల్ బిహేవియర్. ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, మినిస్టర్లు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా రౌడీ తనం మొదలెట్టడం, రౌడీలా బిహేవ్ చేయడం, ఈ ఇసుక దందాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, వాళ్ళే కొంతమందిని చంపి పార్సిల్ చేసి పంపించడం, ఇవన్నీ అంటే ఇచ్చిన పథకాలు పక్కన పెడితే దాని ముందు వేసిన పథకాలు అంటే ఎట్లా ఏంటి పరిస్థితి అడిచేది, ఇవి వాళ్ళ వైఫల్యానికి పూర్తి మద్దతు అన్నమాట. అంటే మనిషి చెడిపోవడం రీజను రాజకీయం మాత్రమే కాదు, మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు చేసిన వెకిలి చేష్టల వల్ల వాళ్ళు ఈరోజు అందువల్ల ఈరోజు అంత ఓటింగ్ అట్లా ఫస్ట్ టైం ఇంత ఓటింగ్ శాతం 80% పడిందంటే 85% యావరేజ్ మీద వచ్చింది. చిన్న చితక విషయం కాదు. రెండోది సౌదీ అరేబియా కానీ, కువైట్ కానీ, ఎక్కడ యూకేలో, అమెరికాలో ఉండేవాళ్ళు కూడా ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చు పెట్టుకొని మరి సాఫ్ట్వేర్లు కావచ్చు అక్కడ స్థిరపడిన కూడా రావడం జరిగింది. వాళ్ళైతే వైఎస్ఆర్సీపీని గెలిపిద్దాం, మనం లేకపోతే ఎట్లా అనే పద్ధతి అయితే కాదు. ఇది అందరికీ తెలిసిందే. వీళ్ళందరూ కూడా యువకులు, బాగా చదువుకున్న వాళ్ళు, యువతలు, బాగా
అన్ని నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు, వెనక ముందు తెలిసిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పడవు అనేది అందరికీ తెలిసిన విషయమే. సో నిన్న జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని బట్టి ఒక 145 సీట్లు పక్కాగా కూటమి గెలవబోతుంది. 145 అంతకుమించి కూడా 160 లోపు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యతిరేకత అనేది అందరిలో వచ్చిన తర్వాత మనం ఎంతైనా ప్రోగ్రెస్ తీసుకోవచ్చు. సో 145 నుంచి 160 సీట్లు మన కూటమి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డికి బీభత్సమైన ఓటమి రాబోతుంది, అందులో నో డౌట్. అంతెందుకు, నిన్న జరిగినటువంటి పరిస్థితుల్లో సరే ఎలక్షన్ కమిషన్ దిగింది, ఎస్పీలు ఉన్నారు, బలమైన బలగాలు దిగి ఉన్నాయి. వాటిల్లో కూడా గొట్టిమొక్కల సుధాకర్ అనే ఒక వ్యక్తి ఓటు సద్వినియోగం చేద్దాం లైన్లో నిలబడి ఉంటే తినాలి అటుగా వెళ్తున్న కేశవరావు కదా కాదు, ఆయన శివకుమార్ గారు, గొట్టిమొక్కల సుధాకర్ అనే వ్యక్తి, సుధాకర్ గారు, ఆయన ఒక సామాన్య మానవుడు. ఆయన బెంగళూరులో ఏదో వర్క్ చేసుకుంటున్నారు. ఆయన తన ఓటు హక్కుని సద్వినియోగం చేసుకుందామని నిలబడ్డారు. అటుగా ఎమ్మెల్యే వైఫ్ వాళ్ళు వెళ్తూ ఉంటే ఒకసారిగా ఏం సార్ మీరు అలా వెళ్తే ఎట్లా, ఎందుకంటే కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా మొరాయించిన పరిస్థితి, ఇంకోటి ఎండ కూడా భయంకరంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. మూడోది షుగర్లు కావచ్చు, బీపీలు కావచ్చు, థైరాయిడ్లు కావచ్చు, లోపలికి వెళ్ళి ఒక మనిషి బయటికి రావాలంటే ఆ ఇంకు కానీ లోపలికి వెళ్ళి కొంచెం లేట్ అయ్యే పరిస్థితి ఉంది. అందులో ప్రతి ఒక్కరు కూడా కొంచెం అసహనానికి గురై ఉంటారు. అంటే ఏందిరా ఇంకా వేయలేదు ఇంకా. ఆ టైంలో ఎమ్మెల్యే తన వైఫ్ని తీసుకుని పోతా ఉంటే ఆ వ్యక్తి తన ఓటు హక్కుతో పాటు తనకి రాజ్యాంగంలో ఉన్న ఒక హక్కు పరంగా అడిగాడు. ఏమని, సార్ మీరు మీ ఫ్యామిలీతో అలా వెళ్తే ఎట్లా, ఇది అందరికీ కలిపిన ఓటింగ్, ఇది ఎంత టోళ్ళు అయినా సరే లైన్లోనే వెళ్ళాలి కదా అని ఒక ప్రశ్నించడం జరిగింది. ఇది ఓన్లీ ఓటు హక్కు మాత్రమే కాదు, రాజ్యాంగ హక్కు. ఎవరైతే ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా, మినిస్టర్గా ఉన్నా, ఎవరున్నా సరే వాళ్ళు ఒకసారిగా తన పదవిలోంచి బయటకు వచ్చేసి ఎలక్షన్స్ కమిషన్ దిగిన తర్వాత వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని అంటే సామాన్య మానవులా బిహేవ్ చేయడం. వాళ్ళకు ఉన్నటువంటి అధికారాన్ని చాలా వరకు పక్కన పెట్టేస్తారు. సో అలా అడిగినప్పుడు ఆయన ఏం చేయాలి, ఓహో తప్పే కదా అని సిగ్గుతో తలదించుకోవాలా. మనం ఇంత తప్పు చేసిన లేదండి అదండి ఇదేదో చెప్పాలి, అప్పుడు కూడా తప్పే. ఆ మాట అడిగిన దానికి నువ్వు నన్ను అడగతావా అని చెంప మీద కొట్టడం, అతని దగ్గర కొట్టించుకోవడం, ఇది ఎంతవరకు సమంజసం? ఒక వ్యక్తి పోతా ఉన్నాడు, అడిగినాడు అతను, అంటే రాజ్యాంగంలో ఉండే ఒక హక్కు, ఒక ఓటు హక్కు సంబంధించిన రాజ్యాంగ హక్కుని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పెట్టిన హక్కుల్ని వాళ్ళు ఇంకా ముందుకు చేస్తున్నారు. మనల్ని ఎవరు రాపేది, మనం ఎవరిని పొడిసినా కేసులు ఉండవు, మనం ఎవరిని కొట్టినా తిరిగి మాట్లాడకూడదు, మనం బూతులు తిట్టిద్దాం అన్న సంస్కృతిలోంచే ఒక వ్యక్తి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక హక్కుని, అంటే ఒక ఓటు హక్కుని సద్వినియోగం చేసుకొని వెళ్తా ఉంటే అంతమంది ముందు కొట్టిన ఒక వ్యక్తి, అంత నిలకడలేని వ్యక్తి, ఆవేశాన్ని చల్లార్చుకోలేని వ్యక్తి, ఆయన మీద అరవాల్సిన అవసరం ఉంది, అతను కొట్టాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజలు చూస్తున్నాంగా, మళ్ళీ ఎక్కడో కాదు ఈ అమర్నాథ్ గౌడ్ని చంపేసింది పర్సనల్గా చేసిన అట్లా కూడా కాదు, ఇది డైరెక్ట్గా జనాలు చూస్తున్నాగా చంప మీద కొట్టి అతను మళ్ళీ అతను కోపంతోనో అతనికి ఇబ్బంది పడో తనకు అవమానపడో అతను కొట్టాడు. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు.